మీకు కూడా బుక్ చేసారు, ఆ బ్రో కూడా బుక్ చేశారా? బ్రో క్యాన్సిల్ చేయమని చెప్పరా మరి? కానీ ఇదే బతుకుదరు కాదు కదా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. లెట్స్ గో ఫ్రెండ్స్. ఊబర్లో అయితే మనకి ఒక రైడ్ అయితే వచ్చేసింది. దీనికి కూడా ఏమవుతుంది మరి, మనం రైడ్ యాక్సెప్ట్ చేసినప్పుడు మ్యాచింగ్ అని పడుతుంది, అట్లాగే మ్యాచింగ్ అని చూపిస్తుంది. చూపించిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తుంది, అనదర్ రైడర్ యాక్సెప్టెడ్ అని చూపిస్తుంది. అదొక అంటే అంటే వేరే రైడర్ ఏమన్నా ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన మనకన్నా ముందు అని అతనికి యాక్సెప్ట్ అయినట్టుంది రైడ్ అయితే. ఎంత పికప్ 1 కిలోమీటర్ అయితే చూపించింది. చలో ఇంకా వెళ్ళి అయితే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. నేమ్ ఇదేనా బ్రో? నేమ్ ఏంటిది? కీర్తన్. మరి ఊబర్ ఎందుకు వచ్చింది? ఇది మీరు కాదా కీర్తన అనేది? మరి నాకెందుకు వచ్చింది? మీకు కూడా బుక్ చేశారు, ఆ బ్రో కూడా బుక్ చేశారా? బ్రో క్యాన్సిల్ చేయమని చెప్పరా మరి? ఓటీపీ బ్రో 6347. ఓకే. సేమ్ టైం బుక్ చేసినట్టు ఇద్దరు ఒకేసారి. చలో కస్టమర్ని అయితే బుక్ బ్రో. అదే ఇప్పుడు ఏమైందంటే స్టంట్ ఏమైందంటే ర్యాపిడో బుక్ చేశారు, ఊబర్ బుక్ చేశారు ఇద్దరు. కానీ రైడర్లు ఇద్దరం ఒకేసారి వచ్చేసినాం. ఇతను వెళ్ళి అంటే ఇతనేమో ఊబర్ బుక్ చేసుకున్నాడు, వాళ్ళ మమ్మీ ఏమో ఇతనికి ర్యాపిడో బుక్ చేసేసింది. అప్పుడు ఇద్దరం వచ్చేసినాము. అట్లా చేయకండి, ఎవరైనా ఒక్కటిదే యూజ్ చేసుకోండి. వీళ్ళు కావాలని చేస్తారు అట్లా. ఎందుకంటే ఇప్పుడు బరసాప ఏంది చచ్చిపోయినా బతికే ఏంటంటే ఇప్పుడు ఎవరు జల్దీ వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. వీళ్ళు అట్లా చేస్తుంటారు. అసలు అట్లా చేయమాకండి. ఎందుకంటే ఎట్ ద టైం సేమ్ టైం ఇద్దరు రైడర్లు వచ్చారు అనుకో, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఎవరిదో ఒక రైడ్ క్యాన్సిల్ చేసుకోవాలి. అతను అక్కడి నుంచి వచ్చింది టైం పెట్రోల్ వేస్ట్ అయిపోతుంది కదా. చలో ఇంక వెళ్ళి అయితే కస్టమర్ అయితే డ్రాప్ చేద్దాం. మనకి 6.5 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. $69. ఓకే, థ్యాంక్ యూ. చలో ఈ రైడ్ అయితే 69 రూపీస్ వచ్చాయి. బ్లాక్ టు క్యాష్ 69 రూపీస్ అయితే వచ్చింది. లెట్స్ గో. ఇంకొక రైడ్ అయితే వచ్చింది ఊబర్లో. షార్ట్ రైడ్ ఇది. ఎంత 34 రూపీస్ ఎంత చూపించింది అమౌంట్ అంతే. రాలేదు రైడ్లు ఎందుకో. ఇప్పుడు ఈరోజు సాటర్డే కదా, వీకెండ్ అప్పుడు కొంచెం కష్టం. ఇప్పుడని కాదు, ఎప్పటి నుంచో కష్టం స్టార్ట్. వీకెండ్ అప్పుడు రైడ్లు లాంగ్ ఇంకమ్మ క్యాన్సిల్ చేసి పడదు పేరు. ఇప్పటికే రైడర్లు రావట్లేదురా అంటుంటే మళ్ళీ క్యాన్సిల్స్ ఒకటి ఇందులో. మా రైడ్స్ అయితే రావట్లేదు. ఎప్పుడు 640కే లేకపోతే 7 డ్రాప్ చేసిన కస్టమర్ని అయితే. ఎంత వస్తున్నాయి అన్ని చిన్న రైడ్లు, 20 రూపీస్ రైడ్ అట్లా వస్తున్నాయి. అవి ఎట్లా 4 కిలోమీటర్స్ 20 రూపీస్. ఇదేంటి గాజులు మనం అలేఫని యాక్సెప్ట్ చేద్దాం. సరేలే, ఒక రైడ్ అయితే వచ్చింది. ఇదే దమ్ము అవుతుంది ఇందులో. మనం మ్యాచ్ అని కూడా దిగు ఎట్లా వస్తుంది. ఒకసారి యాక్సెప్ట్ అవుతుంది, ఒకసారి వచ్చిన రైడ్ కూడా యాక్సెప్ట్ అవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో పబ్జీ తెలుగు గేమర్వి చూస్తున్నా. మళ్ళీ అవును ఏమంటారు, ర్యాపిడ్ చేసే వాళ్ళు పబ్జీ ఎవరైనా ఆడతారా?
పబ్జీ ఆడితే నా ఐడి కింద ఇస్తా. నేను ఎట్లా అంటే ఇప్పుడు 1 ఆర్ 2 ఓ క్లాక్ వరకు చేసుకుంటా కదా. చేసిన తర్వాత ఇంటికి వెళ్తా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ నిద్ర వస్తే పడుకుంటా, లేదంటే వీడియో ఎడిటింగ్ చేసుకుంటా. లేదు కుదరదంటే గేమ్ ఆన్ చేసుకుంటా. నాకు స్క్వాడ్ అయితే ఎవ్వరు లేరు, నేను ఒక్కనే 1v4 ఆడుకుంటానే ఉంటా. ఎంత 2 ఆర్ 3 గేమ్స్ ఆడుకుంటా అంతే. అదే పనికైతే ఆడాను. మన ర్యాపిడో చేసే వాళ్ళు కానీ ఎవరైనా మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే నా ఐడి ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద పెడితే నాకు రిక్వెస్ట్ పంపించేయండి, లేదంటే మీ ఐడి కామెంట్లో పెట్టండి. లెట్స్ గో. టైం వచ్చేసి ఇప్పుడు మనకి 7:42 అయితే అవుతుంది. ఒక రైడ్ అయితే వచ్చింది ఊబర్ అయితే. ఎంత మనకి పికప్ 2.2 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చలో ఇంకా వెళ్ళి అయితే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఊబరా అవును బ్రో. ఓటీపీ 2856. ఓకే. ఒకటి ఇప్పుడు మనం ర్యాపిడో చేసేది కొంతమంది స్టూడెంట్స్ యూజ్ చేస్తుంటారు, కొంతమంది అంటే స్టడీ చేయకున్న వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు, కొంతమంది జాబ్ హోల్డర్ కూడా యూజ్ చేసుకుంటారు. వాళ్ళకైతే ఏం కాదు. ఎవరైతే స్టడీ సపోజ్ ఇప్పుడు స్టడీ మొత్తం అయిపోయింది, జాబ్ కోసం సెర్చింగ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏం లేదు, అందుకని చెప్పేసి ర్యాపిడో చేసుకుంటున్నారు. ఏదైనా బైక్ ట్యాక్సీ, ర్యాపిడో, ఊబర్ ఏదైనా సరే చేసుకుంటే వాళ్ళు ఏంది కొంతమంది అయితే ఇంకా అరే భయ్ ఇందులోనే అమౌంట్ వస్తున్నారా, ఇన్ని అవర్స్కి ఇంత అమౌంట్ వస్తుంది, మనం ఒకవేళ జాబ్కి వెళ్తే వాడు ఎంత మహేతగా 13K 15K ఇస్తాడు, అదేది ఇందులోనే వస్తుంది కదా, ఇది మన ఇష్టం వచ్చినప్పుడు మనం ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు అని చాలామంది మైండ్లో అట్లాగే అనుకుంటారు. అలా వద్దు బ్రదర్. ఎందుకంటే ఎన్ని రోజులు ఏం చేస్తాం బైక్ మీద. ఇది అసలు సేఫే కదా తెలుసా. ఎందుకంటే మనం కరెక్ట్ పోయినా మన బ్యాక్ కూడా ఎట్లా వస్తాడో తెలియదు, మన సైడ్ కూడా ఎట్లా వస్తాడో తెలియదు, మన టైం ఎట్లా ఉంటుందో తెలియదు కదా. ఎట్లా వస్తారు మధ్యలో ఎట్లా పడితే అట్లా. అందుకని చెప్పేసి ఎవరైతే ఇట్లా చేసుకుంటుంటారో వాళ్ళైతే మ్యాక్సిమం అంటే సమ్ ఆఫ్ టైం అంటే కొంచెం టైం దీనికి ఇవ్వండి. ఎందుకంటే అందరి దగ్గర మనీ ఉంటే ఉంటారు కదా, కొంతమంది దగ్గర మనీ ఉంటుంది, కొంతమంది మనీ ప్రాబ్లం ఉంటుంది. అలా ఉండేవాళ్ళు చేసుకుంటూ మీ జాబ్ మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టుకోండి, అప్పుడే బాగుంటుంది. అట్లా కాదని చెప్పేసి అరే జాబ్ బొంగులో జాబ్ అది అనుకొని దీని మీద ఫోకస్ పెట్టుకుంటే మాత్రం లైఫ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అట్లా ఎన్ని సంవత్సరాలని చేస్తావు నువ్వు, ఎన్ని నెలలని చేస్తావు, చేయలేము కదా. నేను మామూలుగా ఇట్లా పార్ట్ టైం లెక్కన 1 ఆర్ 2 వర్క్లా చేస్తేనే బ్యాక్ పెయిన్ వస్తుంది. అందుకు అట్లా కానీ ఫుల్ డైలీ చేస్తే మాత్రం బ్యాక్ పెయిన్ వస్తుంది. మీరు అనొచ్చు మరి నువ్వేందుకు చేస్తున్నారా భయ్ అని. నేను అది చెప్తాను. ఇప్పుడు నా MBA ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ మొన్ననే, ఇప్పుడు సెకండ్ ఇయర్ ఒక మిడ్ అయితే అయిపోయింది. నేను కూడా ఇప్పుడు జాబ్ సర్చింగ్లోనే ఉన్నా. నేను కూడా ఇప్పుడు జాబే చేస్తాను, ఇంకా ర్యాపిడో చేస్తా, జాబ్ చేస్తా. అది అట్లా నేను ఇది బంద్ చేసుకొని మీరు జాబ్ ఎత్తుకొని చెప్పట్లేదు. ఇది బంద్ చేసుకుంటే మనకి ఇన్కమ్ సోర్స్ అయిపోతుంది కదా, ఇది చేసుకుంటూ జాబ్ చేసుకోవాలి. ఒకవేళ మన జాబ్ మంచిగా ఉందనుకోండి, ఓకే రైట్. ఇప్పుడు కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి సాటర్డే సండే హాలిడే ఉంటుంది, ఫ్రైడే నైట్ వస్తారు. ఇప్పుడు వాళ్ళకి 6కో 7కో డ్యూటీ అయిపోయింది అనుకోండి, ఫ్రైడే నైట్ ఒక 10 o'clock అట్లా కొట్టుకుంటారు. కొంతమంది సాటర్డే కూడా చేస్తారు. అట్లాగా మనకంటే ఒక టైం ఉంటుంది, ఆ టైంలో మనం చేసుకోవచ్చు అనమాట. అట్లా కాకుండా ఓన్లీ దీని మీదే డిపెండ్ అయితే మాత్రం చాలా నష్టపోతారు. టైంకి ఫుడ్ ఉండదు, ఏముండదు. మెయిన్ వచ్చేసి బండి ప్రాబ్లం అవుతుంది, అట్లాగే మన హెల్త్ కూడా ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడంటే యంగ్ ఉన్నాం కాబట్టి ఓకే, కొంచెం ఒక 30-40 అట్లా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, ఏం చేయలేం. ఉన్నాయి మొత్తం పీక్కొని పోవాల్సి వస్తుంది. నేనైతే అది అట్లా అనుకున్నా. అంటే ఏం చదువుకోకున్నాడైతే ఇంకా వాడికి ఎట్లా అలాంటి వాళ్ళకి ఎట్లాగో జాబ్ రాదు, ఏం రాదు. ఇప్పుడు మరి జాబ్ రానప్పుడు వాడు ఏదో ఒక సోర్స్ చేసుకోవాలి, ఏదో ఒకటి చేసుకుంటేనే వాడికి ఇన్కమ్ వస్తుంది, వాడి ఫ్యామిలీ రన్ అవుతుంది, అన్నీ అవుతుంది. వాళ్ళకి తప్పదు, మనం చదువుకున్నప్పుడు మనం ఏదో ఒకటి చేసుకోవాలి కదా. జాబ్ ఏది చేసి బతకాలని కాదు, ఏదైనా ఏదైనా చేసి బతకొచ్చు, కానీ ఇదే బతుకుదరువు కాదు కదా.
దీనికి ఒక కొంచెం టైం అంతే. ఇప్పుడు మన చేతిలో డబ్బులు లేవు కాబట్టి ఈఎంఐ వస్తే డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు వచ్చే దాని పాటు మన లైఫ్ కూడా చూసుకుంటూ ఉంటాం. ఒక్క నిమిషం. 63 రేపు ఎట్లా చేస్తారు? ఓ పని చేయండి, ఉంటారు కదా చేంజ్ లేదు బ్రో, ఫోన్పే చేసేయండి. అకౌంటెంట్ వాళ్ళు అడ్మిన్ ఆఫీస్ ఎవరు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పేసి ఇట్లా తీసుకున్నాను, ప్రింట్ ఎక్కడుందో పడిపోయింది అని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసి తీసేసుకోండి. నేను ఫోన్పే చేయనా? ఒక్క సెకండ్. మీరు నాకు ఫస్ట్ చెప్తుంటే నేను మియాపూర్లో అక్కడ చూస్తుండే. నువ్వు నాకు అక్కడే అడగాల్సింది బ్రో. ఆల్ ద బెస్ట్ బ్రో. ఒక్క నిమిషం, మీద అమౌంట్ వెళ్ళట్లేదు మీకు? కుదరని ట్రై చేస్తా. 66 రూపీస్ వచ్చింది. మనం కస్టమర్ క్యాష్ ఇచ్చారు మనకి, మనం అతనికి రిటర్న్ చేసినాం. రెజ్యూమ్ లేదంట, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, రెజ్యూమ్ లేదని చెప్తున్నాడు. నాకు ముందే చెప్తుంటే నేను అక్కడ మియాపూర్ దగ్గర చూసి తీసుకుంటుండే. ఆల్మోస్ట్ ఇక్కడ అది ఏమంటారు, ఇది మొత్తం బొల్లారం ఇండస్ట్రీ ఏరియా, మొత్తం గలీజ్గా ఉంటుంది మొత్తం ఇక్కడ. అంటే ఒక ఫుడ్ సెంటర్ తప్పించి నీకు జిరాక్స్ సెంటర్లు కనిపించవు ఇక్కడ. ఆల్మోస్ట్ నేను లొకేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత చెప్తున్నాడు బ్రో. ఎట్లాగా అక్కడ అకౌంటెంట్ వాళ్ళు కానీ అడ్మినిస్ట్రేటివ్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉంటుంది పక్క. ఏదో ఒకటి చెప్పి తీసుకోవడం, ఇంకేం చేయలేం. ఇక్కడైతే అసలు ఉండనే ఉండదు ఏరాలు. ఇప్పుడు మళ్ళా రైడ్ల కోసం వెయిటింగ్. సాటర్డే కదా, చూసి ఎంత టైమో 8-10 అవుతుంది, 25 అవుతుంది. ఇంకొక రైడ్ అయితే వచ్చింది ఊబర్లో. నీ అమ్మ ఏంట్రా నేను ఈరోజు ఇంత స్లోగా ఉన్నాయి రైడ్లు. ఎంత ఇది 1.5 అయితే చూపిస్తుంది మనకి పికప్. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. చూస్తా ఇప్పుడు టైం ఎంత, 8-8:30 అట్లా అవుతుంది. 9 వరకు చూస్తా. ఎట్లాగే సేమ్ సిచ్యువేషన్ ఉందంటే ఇంటికి వెళ్ళిపోయి పబ్జీ ఆడుకుంటా ఇంకా. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే పిక్. ఊబరా? ఓకే. ఓకే చలో, ఈ రైడ్ అయితే మనకి 60 రూపీస్ అయితే వచ్చింది. లెక్క ఏంటంటే డైరెక్ట్ మా ఇంటి సైడ్ వచ్చేసింది రైడ్ ఇది. మనకి ఎంత? చలో రైట్ ఇంకా ఆఫ్ చేస్తాను. నాకు ఇట్లా రైడ్లు అయితే రావట్లేదు అని, చిన్న రైడ్లు ఎందుకు పడుతున్నాయి నాకు అర్థం కావట్లేదు. నాకు పడుతున్నా లేకపోతే తొందర పడుతున్నాయేమో మరి. చూసిన 2-3 రైడ్లకు కూడా అడిగిన, రావట్లేదు బ్రో ఎందుకో రైడ్లు అంటున్నారు. ఎటు సైడ్ వేస్తాడంటే ఇటు జూబిలీ హిల్స్, గచ్చిబౌలి కాదు, జూబిలీ హిల్స్ సైడ్ వేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మేడ్చల్ అటు సైడ్, మేడ్చల్ అటు సైడ్ వేస్తున్నాడు రైడ్లు అన్నీ. అటు సైడ్ పోయినా అనుకో మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ రిటర్న్ రైడ్లు రాకపోతే బొక్క అయిపోతాం కదా. అందుకని చెప్పేసి నేనే యాక్సెప్ట్ చేయట్లేదు. చలో ఇంక ఈరోజు వచ్చిన కాడికి చాలా ఎర్నింగ్స్ ఎంత నాకు తెలుసు ఒక 200-300 అట్లా వచ్చినాయి అంతే. చలో ఇంకా రేపు సండే, రేపు లేదు, డైరెక్ట్ ఇంకా మండే.